తీవ్ర వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలతో వంశధార నదిలోకి వరద నీరు భారీగా చేరుతోంది. శ్రీకాకుళం జిల్లా హీరా మండలంలోని గొట్ట బరాజ్ వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒడిశాలోని అరబంగి, బడనాల రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయడంతో నదిలోకి వరద భారీగా వస్తోంది. గొట్ట బరాజ్ నుంచి 80,000 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. సుమారు 1,00,000 క్యూసెక్కుల వరకు వరద రావచ్చని అక్కడి ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు జిల్లాలోని పాతపట్నం వద్ద మహేంద్రతనయ నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ శివారు మహేంద్రనగర్ వీధిలోకి వరద నీరు చేరింది. పాతపట్నంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బూర్జ మండలంలో నారాయణపురం, చిన్నలంకాల వీధిలో చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. శ్రీకాకుళంలోని ప్రధాన నదులకు వరద ముంపు పొంచి ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీకాకుళంలో వర్షాల పరిస్థితి ఏంటి, నదుల ఉధృతి ఏ విధంగా ఉంది, మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చక్రి, ఏదైతే గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల దాటికి నదులు, వాగులు, వంకులు అన్ని కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వంశధార నది పెద్ద ఎత్తున తన ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలోనే ఈ ఫ్లడ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే 75,000 క్యూసెక్కుల వరద నీరు ఉదయం వరకు కొనసాగింది. అయితే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం 90,000 క్యూసెక్కులు పైగా దాటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వంశధార సంబంధించి దక్షిణ ఒడిశా మొత్తం కూడా క్యాచ్మెంట్ ఏరియాగా మనం వంశధార, నాగావళి నదులకు చెప్తాము. ఆ క్యాచ్మెంట్ ఏరియాలో రాయగడ, గునుపూర్ కానీ, గుడారి, ఈ తదితర ప్రాంతాల అన్నింటిలో కూడా కాశీనగర్ ప్రాంతంలో మొత్తం కూడా హిల్ ఏరియా, ఈ హిల్ ఏరియా అంతా కూడా పెద్ద ఎత్తున వర్షపాతం అనేది నమోదైనటువంటి నేపథ్యంలోనే ఇటువైపు ఏదైతే మహేంద్రతనయ, నాగావళి, వంశధార ఈ నదులన్నిటికీ కూడా వరద అనేది వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వర్షాల దాటికి, కురుస్తున్నటువంటి వర్షాల దాటికి వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా ఏదైతే ఆ రిజర్వాయర్ని ఖాళీ చేస్తున్నారు, 22 గేట్లు కూడా ఎత్తి కిందకి యథాతథంగా వస్తున్నటువంటి ఫ్లడ్ వాటర్ని కిందకి విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఏదైతే ఆకులు తంపర, ఇది గులుమూరు అనేటటువంటి ఇది రోడ్డు, ఇది ఈ మొత్తం ఒక 5-6 గ్రామాలకు మొత్తం కూడా ఈ రాకపోకలు అనేవి మొత్తం బంద్ అయింది. పెద్ద ఎత్తున ఫ్లడ్, వంశధార నదికి సంబంధించినటువంటి ఫ్లడ్ అనేది ఈ ప్రాంతంలోనికి గ్రామాల చుట్టూ కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వీళ్ళకి రాకపోకలు అనేవి ఈ కొత్తూరు, హిరమండల మండలాల్లో ఉన్నటువంటి గునుమూరు, మదనాపురము, ఆకుల తంపర, సోమరాజపురము, అంగూరు, కొండరాగోలు తదితర ఈ గ్రామాలన్నింటిలో కూడా ఏదైతే ఇదే అనేది మొత్తం కూడా రాకపోకలు అనేవి బంద్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ముందస్తుగా కొంత చర్యలు అయితే చేపట్టారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ జనాలు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు అన్ని రకాలైనటువంటి చర్యలు అధికార యంత్రాంగం చేపట్టింది. ఇక్కడ స్థానికులు కూడా కొంత పడవలు కానీ ఇలాంటివి తీసుకుని వచ్చి ముందస్తు చర్యలు చేపట్టారు. మనం చూస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో అక్కడ నుంచి ఈ రాకపోకలు అనేవి 5-6 గ్రామాలకి నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇటు నుంచి ఎవరు కూడా ఈ ఇతర గ్రామాలకు వెళ్లకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు అయితే ఇటు అధికారులు కానీ వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే అనేక రకాలుగా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 10 మండలాల్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇక్కడ ఎప్పుడు మీకు ఇలానే ఉంటుందా, ఏంటి పరిస్థితి ఏంటి? ప్రతి సంవత్సరం వరదలు వస్తే ఇదే రకంగా వస్తుంది సార్. ఈ వరద వంక మాకు వ్యవసాయం అంతా రద్దు. అమ్మ చెప్పమ్మా, ఈ వరదలు వస్తే మీకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఏంటి? ఈ వరదలు వస్తే మాకు ఈ ముంపుడల్లో మాకు పరిస్థితి అబద్ధాలు ఆడబెట్టే పని లేదు. అందులో అంత ముంపుడు వస్తే నష్టపోయేది రైతుకి అవుతుంది. ఏ రైతు పట్టుకుంటూ పెద్ద మనుషులు పట్టించుకొని మాకు వదిలేస్తున్నారు అంతే. అనుకున్న డిపార్ట్మెంట్ వాళ్ళు గట్టేస్తామో వేయలేదు, పొలాలు కూడా ఇచ్చాం కానీ వేయడం మానేశారు పూర్తిగా. స్థానికం పట్టించుకోవడం లేదు, కలెక్టర్ కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.
గొట్టు వస్తారు, పొలాలు కూడా ఇచ్చాను మేము ఆల్రెడీ. చెప్పు బాబు, ఏంటి అసలు ప్రతిసారి ఈ వరద వచ్చిందంటే, వంశధారకు వరద వచ్చిందంటే మీ గులుమూరు మొత్తం కూడా చుట్టూ నీరు చేరిపోయే పరిస్థితి, ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఎందుకు? ప్రతి ఏడాది వర్షాకాలంలో మాకు ఇదే పరిస్థితి ఉంటుందండి. మాకు వర్షం పడితే ఏరు రావడంతో మాకు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి వెళ్ళడానికి అవ్వదండి. మా పంట పొలాలు మొత్తం ఊరు సగం పొలాలు మొత్తం ఇటే ఉందండి. 300 ఎకరాలు 400 ఎకరాలు సుమారు ఈ ఏటి పక్కనే ఉంటుంది. అది ఏరు జస్ట్ మాకు చిన్న ఏరు వచ్చినా పొలాలు మొత్తం మునిగిపోవలసి వస్తుంది. పంట మొత్తం నాశనం అవుద్ది. రైతులు కానీ అంత ఇబ్బంది పడిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు వచ్చి మాకు పట్టించుకోరండి. మాకు ముందుగా ఇంత ఏరు వస్తుందని ఇంటిమేషన్ కూడా ఎవరు పట్టించుకోవడం వల్ల మోటార్లు అన్నీ ఉండిపోయాయండి. ఇంకా పొలం దగ్గరని ముందు ఇంటిమేషన్ కూడా లేదు మాకు ఎవరికి. అధికారులు ఇలా ఉన్నారండి మాకు. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఏదైతే వంశధారకు సంబంధించినటువంటి నదీ ప్రవాహం అంతా కూడా ఈ పరిసర గ్రామాల చుట్టూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. చక్రి, ఈ వరద నీరు అనేది మీదకి వస్తుంది, గ్రామాల వైపు వస్తుంది. అయితే ఇదే ఉధృతి ఇంకా కొనసాగితే పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంటుంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాయుడు.